సో వచ్చే ఛానల్ ఇస్లోకి 78 వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ అనమాట. సో గైస్ ఇంత మార్నింగ్ లేచి ఏం చేస్తున్నా అనుకోవచ్చు. సో ఇలా మార్నింగ్ ఏంటంటే ఒక కొత్త వీడియో తీసుకుంటున్నాం అండ్ ఇది మన ఫస్ట్ బ్లాగ్ కూడా అవుతుంది మన యూట్యూబ్ ఛానల్లో. అండ్ ఇది ఏంటంటే మనం ఈ డే మొత్తం ఏం చేస్తాం అండ్ ఏమేం పనులు ఉంటాయి మనకి డే మొత్తంలో అనేది బ్లాగ్ అన్నమాట. సో నేను ఏం చేసినా ఈ డేలా మొత్తం మీకు చూపిస్తా. అండ్ ఇప్పుడే లేచిన ఇంకా ఫ్రెష్ అప్ కూడా అవ్వాలి. ఇంకా ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ సో గైస్ చిన్న అయితే వచ్చిందంట. సో నాకు ఫోన్ చేసిండు. సో ఇప్పుడు డైరెక్ట్ ఆడికి తీసుకో. మేము గుడికి పోదాం ప్లాన్ వేసినాం. సో పోవాలి ఇప్పుడు గుడికి పోతున్నాం. లేట్ కూడా అయింది. గుడికి వెళ్ళి పోవాలి ఫాస్ట్ వచ్చినావు. అండ్ ఓ మా బాబాయ్ కూడా ఉన్నాడు అన్నే. ఎడిపోతున్నావు బాబాయ్? మా బాబాయ్ వచ్చింది. మేము గుడికి పోతున్నాం. మా బాబాయ్ ఎడుకోబోతుండు. చెప్పు చిన్న ఏంది ఇంకా ఏంలే. ఇవాళ నుంచి వీడియోలలో చిన్న ఒకటి వస్తాడు రోజు. నిన్న అంతా గేమ్ ఆడినాం అనమాట. ఎందుకు గేమ్ ఆడినాం నాకు నేనైతే ఆడలే, వీళ్ళే ఆడారు. మా అన్న మా చిన్న అయితే ఆడేది. ఏడవదాం గుడికి హనుమాన్ టెంపుల్ అయితే పోతున్నాం. ఏడా మేడిపల్లి పిఎస్ పక్కకి. మెడికల్ బిఎస్ పక్కన ఉంటది అనమాట గుడి. సో ఆడికి పోతున్నాం. సో గైస్ గుడి కాడికి అయితే వచ్చేసినాం అనమాట. ఈ నుంచి ఒక 50 మీటర్స్ దూరం ఉంటుంది మాకు. పోతున్నాం. వెనకాల అందరు మమ్మల్ని చూస్తారు. అండ్ యా వచ్చేసినాం. ఇదే గుడి అనమాట. అందరు ఆనే ఉన్నారు. ఇలా దారి మూసేసారు గైస్. ఫుల్ అన్ని దారులు ఉంటుండే గుడికి. అండ్ ఇప్పుడు ఒక్క దారి కూడా లేదు. అన్ని దారులన్నీ క్లోజ్ చేసేసి వేరేగా అయితే దారి ఉండేదో అక్కడ దారులన్నీ క్లోజ్ చేసేసి రాంగ్ రూట్ లో పోతున్నాం. పోలీస్ స్టేషన్ కాడ మేము రాంగ్ రూట్ లో పోతున్నాం. అట్లా ఉంటది మాది. ఏం చేస్తాం చెప్పండి. పార్కింగ్ కూడా లేదు. ఇగో ఇంత మంది ఉన్నారు. ఈ పార్క్ చేయడానికి మాకు ప్లేస్ లేదు. ఆడ పార్క్ చేసిన చాలా రోజుల తర్వాత వచ్చిన నేను కూడా గుడికి. చాలా రోజులు అవుతుంది కదా చిన్న, చాలా రోజులు అవుతుందా. సో ఫుల్ చాలా రోజులు అవుతుంది. ఒక ఆల్మోస్ట్ ఒక 1 month అవుతుంది నేనైతే రాక. చిన్న రాక 1-2 months అవుతుందంట. సో మొత్తం 1 month తర్వాత ఇవాళ వస్తున్నాం మేము గుడికి. దర్శనం ఇప్పుడే అయిపోయింది అనమాట. ఇక అయిపోయినాక ఇప్పుడే బ్లాగ్ తీస్తున్నాం. చాలా మంది ఉండే, ఫుల్ మంది ఉన్నారు. ఇక జల్లి దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చినాం. దర్శనం చేసేటప్పుడు బ్లాగ్ తీద్దాం అనుకున్నాం కానీ ఆడ ఫుల్ మంది ఉండే. ఇక కాపీరైట్ పడుతుందని ఆగిపోయినా. ఫుల్ మొత్తం సాంగ్స్ అని పెట్టిరు. సో అందుకే ఇక తీయలే. సో గైస్ దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే కిందికి వచ్చేసినాం అనమాట. దర్శనం కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చినాం. అండ్ ఇప్పుడు చిన్న బైక్ తీసుకున్నా వాడున్నాడు. పార్కింగ్ స్పేస్ లేదు మాకు ఇక్కడ. అక్కడ పెట్టేసి నిలబడ్డా. ఇప్పుడే దర్శనం అయిపోయి కిందికి దిగినాం. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం బ్లాగ్. కిందికి వచ్చినాక ఎండ అయితే విపరీతంగా కొట్టింది. మార్నింగ్ ఎప్పుడు అంటే 9 అట్లా స్టార్ట్ అయినాం. 9:30 అవుతుంది టైమ్. ఎండ అయితే ఎక్స్ట్రీమ్. ఎండ ఎట్లుంది? ఎండ కొడుతుంది. ఫుల్ ఎండ అవుతుంది గైస్. ఎందుకు ఎండ ఇంతగానం అవుతుంది అర్థమే అయితే లేదు. ఫుల్ ఎండ అవుతుంది. మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ ఎండ తక్కువ అయిపోతుంది. అదేందో. సో గైస్ ఇంటికాడికి అయితే వచ్చేసినాం మేము. ఇక చిన్న ఇంటికి పోతుండే, నేను కూడా వెళ్ళిపోతాను ఇంటికి. ఇట్లా వచ్చాం మా ఇంటికి. అదే అతనే మా ఇంటికే పోతున్నాను. నన్ను ఇలా దింపుతాడేమో అనుకున్నా కానీ నన్ను దింపలేడు. డైరెక్ట్ సడన్ గా కూరలు వచ్చేసారు అనమాట. గ్యాప్ లో వచ్చేసారు కూరలు. అందుకే మెల్ల పోవాలి. మా గల్లీలల్లో ఏంటంటే ఇదే ప్రాబ్లం అనమాట. ఎవరన్నా వచ్చిన అనుకో సడన్ గా వచ్చేస్తారు. మొన్న నాకు కూడా ఇట్లానే బండి మీద పోతుంటే సడన్ గా వచ్చేసిండు. జస్ట్ మిస్ గుద్దేటో నేను కూడా ఆగిపోయినాం. గైజ్ అయితే ఇంటికైతే వచ్చేసినాం. చిన్న పోతున్నా ఇంటికి. బాయ్. మళ్ళా కొద్దిసేపు అయినా వస్తాడు.
ఇప్పుడు వస్తావు తినొస్తా. తినకొస్తావా? సో మా చిన్న నాకు తిన్నాక వస్తాడంట, మనం డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోతాం. 2,000 years later. సో గాయ్స్ ఇప్పుడే చరణ్ గారు వచ్చిన అనమాట, బయటికి స్టార్ట్ అయినాం మేము. ఏడికో ఏం తెలియదు, సో జస్ట్ అట్లా బయటికి అయితే పోతున్నాం. అండ్ ఏమో ఏడికో మన మంచి సన్సెట్ పాయింట్ ఉందని చెప్పింది చరణ్ గారు. ఏడరా నీకే వెళ్ళాలి నాకే తెలియాలంట. సో ఇటు మన ఉప్పల్ సైడ్ అయితే పోతున్నాం, వెఫిల్ మేఫిల్ సైడ్ అయితే పోతున్నాం. మరి మేఫిల్ సైడ్ ఏముంటుందో తెలియదు కానీ పోతున్నాం. కానీ ఆడ ముందుకు పోయినాక ఒక మంచి రోడ్ ఉంటది గాయ. సో ఆ రోడ్ లో కొన్ని రీల్స్ షూట్ అయితే మనం అయితే పోతున్నాం, రీల్స్ షూట్ అయితే పోతున్నాం అండి. సో ఆటోలు అట్లా పోతారు, మన రోడ్లలో ఆటోలు అట్లా పోతారు అనమాట. ఏం చేయలేం మనం, బూతులు వస్తాయి కానీ కంట్రోల్ చేసుకోవాలి గైస్. ఏం చేయలేము, అట్లుంది మా పరిస్థితి, అట్లుంది రోడ్డు. ఇటు పోస్తున్నాడు ఇటు వస్తున్నాడు, ఏం చేయాలి చెప్పండి, ఏం చేయలేం మనం. పోతుండు ఆడ లొకేషన్. సో గైస్ మేము షూట్ కి వచ్చినాం అనమాట. సో బండి రీల్స్ తీస్తున్నాం, నేను కూడా రీల్స్ తీసుకుంటున్నా. సో మీకు చూపిస్తా, ఇన్స్టాగ్రామ్ లో అన్ని రీల్స్ వస్తాయి అనమాట. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ఫాలో అవ్వలేదో ఫాలో అయిపోతుంది. సో గైస్ ఇప్పుడే షూట్ కి పోయి వచ్చినాం అనమాట. సో ఇక్కడ కూర్చున్నాం, ఫుల్ డిహైడ్రేట్ అయిపోయినాం. సో ఇప్పుడు వచ్చి ప్యాంటా అవుతున్నాం, వాడు కోకోకోలా ప్యాంటా అవుతున్నాం. గైస్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను. ఇట్స్ మై లవ్ గైస్, ఇట్స్ మై లవ్. చూడొచ్చాడు, BMW నిలబడ్డది, క్రేజీ అనిపిస్తుంది చూడండి. దగ్గర పోయి కూడా చూపిస్తా. సో గైస్ ఇప్పుడే రిఫ్రెష్ అయినాం అనమాట, శాంటా కోకోకోలా అంతా రిఫ్రెష్ అయినాం. సో వాడు ఆడున్నాడు, సో ఇప్పుడే రిఫ్రెష్ అయినాం అనమాట. అండ్ గైస్ మీకు ఒక ఇందాక ఒక థింగ్ చూపిస్తా అన్నారా, సో ఎంత క్రేజీ అనిపిస్తుంది అంటే, లుక్ లైక్ వావ్. చూడరి ఎంత క్రేజీ అనిపిస్తుంది గైస్. BMW దాన్ని లవ్ అంటారు గైస్, ఫస్ట్ ఇస్తామంట కార్స్ ని. సో లైక్ దట్ కార్, డ్రీమ్ కార్ అనమాట, డ్రీమ్. సో గైస్ వచ్చేసినాం అనమాట. సో చిన్న లొకేషన్ కి అయితే వచ్చినాం అండ్ పీస్ఫుల్ ఉంది గైస్ ఇక్కడ మొత్తం. నాలుగు కాలుతుంది బండి, ముందు ఎండాకాలం నడుస్తుంది, ఎండ కొడుతుంది. ఎంత ఎండ కొట్టిందంటే ఇప్పటిదాకా కొద్దిగా చల్లబడ్డది ఇప్పుడే. సో చల్లబడ్డదని వీడియో స్టార్ట్ చేసిన. ఎంత ఎండ కొట్టిందంటే రీల్స్ చేయడానికి వచ్చినప్పుడే ఇంత ఎండ కొడుతుంది గైస్. నార్మల్ టైంలో అసలు ఎండ ఉండదు. ఎప్పుడైతే మేము ఇట్లా షూట్ చేయడానికి వస్తామో, అన్ని చేయడానికి వస్తామో అప్పుడు ఎండ కొట్టేస్తుంది. అండ్ ఈడ లొకేషన్ ఎంత క్రేజీ ఉందంటే ఒకసారి చూడు. సో ఇట్లా వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసుకుంటే ఇక్కడ కూర్చున్నాం. అండ్ ఈడ అంతా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఆ సౌండ్ వినిపించకపోవచ్చు, ఎందుకంటే కొంచెం దూరం వచ్చినాం మేము, అందుకే ఇక ఆ సౌండ్ వినిపించదు. బట్ బాగుంది, లొకేషన్ అయితే క్రేజీ ఉంది. అండ్ ఎండ కూడా అవుతుంది కొంచెం కొంచెం లైట్ గా. సన్సెట్ కూడా అవుతుంది, మెల్లగా సన్సెట్ అవుతుంది. ఎంజాయింగ్. వెస్టర్న్ సైడ్, వెస్ట్ సైడ్ పోవా మనం. సో ఇప్పుడు వెస్ట్ సైడ్ అయితే పోదాం. 12 seconds later. హలో గైస్, వెస్టర్న్ కి వచ్చినాము. ఈ కెమెరా మ్యాన్ సిగ్గు అవుతుందంట. ఇప్పుడు ఇక్కడ వెస్ట్ సైడ్ కి వచ్చినాం. ఇక్కడ చూద్దాం కలెక్షన్ ఎట్లుందో. నెక్స్ట్ వీక్ ఎట్లా నేను షాపింగ్ చేద్దాం అనుకుంటున్నా కాలేజ్ కి. ఏమైతే చూద్దాం. బట్టలు ఒకవేళ కొనేటట్టే ఉన్నాడు గైస్, పైసలు ఉన్నాయని. A few inches later. లోకేష్ బాయ్, ఏం లేదు, మీ రియాక్షన్ ఏంది ఈ మాల్ మీద? ఏం లేదు రియాక్షన్. పైసలు అయితే బట్టలు మస్తు పెట్టినట్టు, షాపింగ్ మాల్ అయితే వచ్చి చేసిండు. చూద్దాం, రేట్లు కూడా అట్లే బలిస్తే రాయించిపోతాం. నేను వచ్చినప్పుడు నేను రేట్ ఎట్లుండే? షూస్ షాప్ చేసిన, అయ్యి అలా చూసినా కొన్నా కూడా ఇవో చూడరు. లొకేషన్ అయితే ఎంత బలిస్తాడు అవుతున్నా. అదే జుడవే చెప్పులు చూసినాం. జుడరా జుడవే చెప్పులు చూసినాం, కొనేసాం కూడా. లొకేషన్ లెక్క బలిస్తాడు ఉండాలి. ఐఫోన్ 17 లో వాడుతుండు. ఏం చేద్దాం ఇక, పైసలు ఎక్కువ అంట గైస్. పైసలు ఎక్కువైనాయి కదా, అందుకే పైసలు ఎక్కువ. 17 Pro Max 17 లో కొంటారు. మేము ఇంకా ఈ వచ్చేసినాం. we came to buy something but we are not buying anything. ఏమంటావు? తలరాత పైసల్లో గైస్ నడుపో. కొంటా అన్నాడు, కొంటలేడు. ఏం చేస్తారు ఇప్పుడు? ఏమైంది అరే, కొంటా అన్నావు కదా. అన్ని తమాషా గైస్ అన్ని. ఏమైందిరా, కొంటా అన్నావుగా. సో కొంటా అన్నాడు, కొనలే ఇంకా. ఎప్పుడు ఉంటాడో మరి, కొన్నప్పుడు మనకి ఇస్తాడు. ఇస్తావారా ఇస్తావారా రే, నిన్నే ఇస్తావా కొన్నప్పుడు? అడు కొన్నప్పుడు నేను చూసినప్పుడు గైస్, అడు కొనాలి ఫస్ట్.
నెక్స్ట్ టైం ఉంటాడంట. ఏమైనా ఇప్పుడు ఉంటావు? నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఉంటాడంట. Next week వద్దాం. నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు పక్కా బ్లాగ్ పెడతా. అరే వచ్చినప్పుడు వినకపోతే మీరు కామెంట్స్ లో వేసుకోరు guys. ట్యూటోరియల్ అదే పెట్టరి ట్యూటోరియల్ అంటారా, కవర్ కూడా అదే పెడతాం, వీడియో కవర్ చరణ్ షాపింగ్. తమిళ కూడా అదే పెడతా, చిరంగాడు షాపింగ్ చేయడానికి వచ్చిన వెబ్సైట్ అని చెప్పి. బట్ ఇప్పుడైతే ఏం తీసుకోలేవాడు. గోయింగ్ బయటకు రాగానే వేడి ఉంది. ఫుల్ లోపల ఉన్నప్పుడు చల్లగా ఉండే, బయటకు వచ్చినాక ఫుల్ వేడి ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ టుడే. గోయింగ్ వెరీ రాంగ్, ఏంటిది? గోయింగ్ వెరీ రాంగ్ అంటున్నా. గోయింగ్ వెరీ రాంగ్ అని. షూట్ కోసం పోయినాం, షూట్ కంప్లీట్ చేసుకొని వీడికి వచ్చినాం అనమాట. అండ్ ఇప్పుడైతే ఇంటికి పోతాం. లెట్స్ గో హోమ్. సో గైస్, ఇంతవరకు వీడియో ఇచ్చారంటే వీడియో ఎప్పుడు అప్పుడు నచ్చుంటది. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. మనం ఏ వీడియో పెట్టినా వచ్చేస్తాం మీకు. సో కాబట్టి సబ్స్క్రైబ్, ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ చేసుకోండి.